ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రామ వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్ పేరుతో కూటమి ప్రభుత్వం మార్పులు చేర్పులు చేపట్టింది. అయితే సచివాలయంలో పనిచేసే ఉద్యోగులను ట్రాన్స్ఫర్ చేసే ప్రక్రియ గత 4 రోజుల నుంచి కొనసాగుతుంది. అయితే మాకు అన్యాయం జరిగింది అని చెప్పి ఇవాళ కర్నూలు కలెక్టర్ను ఆశ్రయించారు కొంతమంది ఏఎన్ఎంస్. మనతో మాట్లాడడానికి సంబంధించినటువంటి ఏఎన్ఎంస్ ఉన్నారు. చెప్పండమ్మా, అసలు రేషనలైజేషన్ పేరుతో ఏం జరుగుతుంది ఇక్కడ? సార్, ఇప్పుడు ట్రాన్స్ఫర్ దాంట్లో అయితే మాకు రూరల్ టు అర్బన్కి ట్రాన్స్ఫర్ అవ్వచ్చు అని చెప్పేసి అన్నారు. కానీ ఇక్కడ ఏమైందంటే మాకు ట్రాన్స్ఫర్ జరిగేటప్పుడు కౌన్సిలింగ్లో డిస్ప్లే కూడా పెట్టట్లేదు. ఒకవేళ ఏ ఏరియాలు ఉన్నాయని డిస్ప్లే పెట్టింటే మాకు ఐడియా వచ్చేది. మాకన్నా తక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళకి మా ప్లేస్లలో వేశారు, మమ్మల్ని ఏమో మాకు ఎక్కడో వేసేసారు, దూరం వేసేసారు. మాకు వెళ్ళడానికి జర్నీకే సరిపోతుంది. అక్కడ జర్నీ ఊరు కాకుండా మాకు పిహెచ్సి ఒక చోట ఉంటుంది, అక్కడ ఆటోలు కూడా ఉన్నాయి, వ్యాక్సిన్ ఒక చోట తెచ్చుకోవాలి, వర్క్ ఒక చోట చేయాలంటే మాకు ఇబ్బందిగా అవుతుంది. ఇందులో వచ్చేసి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, కొంతమంది భర్త లేని వాళ్ళు కూడా ఉన్నారు, పిల్లలకి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏవి పట్టించుకోకుండా వాళ్ళు చెప్పిందే మేము చేయాలన్నట్టుగా చేస్తున్నారు. మేము అడిగిన ప్లేస్లో మాకు దగ్గర చూపించట్లేదు. ఇప్పుడు మేము అడుగుతున్నాం, మాకు దగ్గరలో ఉండండి వేయండి అని చెప్పేసి మేము అడుగుతున్నాం. మేము చేసిన ప్లేస్లో మేము అడగట్లేదు, మాకి మండలంలోనే వేయండి, కొంచెం దగ్గరలో వేయండి, మా ఫ్యామిలీని చూసుకుంటాం, మేము వర్క్ని చూసుకుంటాం అని చెప్పేసి అంటుంటే కూడా వాళ్ళు వినట్లేదు. వాళ్ళు చెప్పిన ప్లేస్లోనే మేము తీసుకోవాలి, మాకు ఆప్షన్స్ ఇవ్వట్లేదు. మేము అడిగిన ప్లేస్లు లేవంటున్నారు. మళ్ళీ వేరే వాళ్ళు మా తర్వాత ర్యాంక్ ఉంటుంది కదా, వాళ్ళు వచ్చి అడుగుతుంటే వాళ్ళని ఏమంటున్నారు, మీ ప్లేస్లు ఫుల్ అయిపోయినాయి, మీరు అడిగే ప్లేస్లు లేవు, వేరే ప్లేస్లు ఉన్నాయి, మీరు ఇవే తీసుకోవాలి. అంటే ర్యాంకుల ప్రక్రియ ఎట్లా చూశారు? అసలు ఏ ర్యాంక్ ప్రకారం ఏ పద్ధతుల్లో ఈ మిమ్మల్ని రిజిస్ట్రేషన్ భర్తీ పంపించి సీరియల్ నెంబర్ ప్రకారం ర్యాంకులు తీసుకుంటున్నారు సార్. ఆ ర్యాంకు వైజ్గా తీసుకుంటేనేమో వెళ్ళిన వాళ్ళు బాగానే వెళ్ళారు, బాగానే ఉంది, అక్కడ దాకా బాగా చేశారు. మధ్యలో సగం దాకా బాగా చేశారు సార్. సగం జరిగిన తర్వాత వన్ డే అంతా జరిగిన తర్వాత మధ్య నైట్ అయింది. నైట్ నుంచి మాకు చెప్పిన ప్లేస్లు ఇవ్వట్లేదు. మాకు చెప్పిన ప్లేస్లు ఇవ్వకపోవడం వల్ల మేము అడిగిన ప్లేస్లో అయిపోయినాయి అంటున్నారు. మళ్ళీ వేరే వాళ్ళకి మేము అడిగిన ప్లేస్లు వేరే వాళ్ళకి అలర్ట్ చేస్తున్నారు. ఎట్లా అలర్ట్ చేస్తున్నారు సార్? అట్లా అంటే కౌన్సిలింగ్ ప్రక్రియ ఇలా కొనసాగాలి మీకు తెలిసిన వీళ్ళు సీరియల్ నెంబర్ ప్రకారం కొనసాగాలి, ర్యాంక్ వైజ్గా కొనసాగాలి, బాగానే ఉంది. మాకు 3-4 ఆప్షన్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఈ ప్లేస్ అయిపోయింది అర్బన్ లో, ఈ ప్లేస్ లేదు, నెక్స్ట్ ఏ ప్లేస్ అర్బన్ లో అనౌన్స్మెంట్ ఉండాలి. అనౌన్స్మెంటే లేదు, అసలు ఏ ప్లేస్ లో అయిపోతున్నాయో మాకు అర్థం కావడం లేదు. మేమేం తీసుకోవాలో కూడా మాకు తెలియడం లేదు. పలానా ప్లేస్ అయిపోయిందంటే ఆ ప్లేస్ ఆడి క్లోజ్ అయ్యి ఇంకొక ప్లేస్ చూపించాలా, కానీ అది చూపించడం లేదు. ఎవరు అడిగారా అసలు ఎందుకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది? అడిగినాం, డిస్ప్లే అనేది లేదు, ప్లేస్మెంట్ ఎక్కడ అయిపోతున్నాయి ఏమేమి అయిపోతున్నాయో తెలియడం లేదు. అడిగితే ఏమన్నారంటే వాళ్ళు, మీకు ఆ ప్లేస్ అయిపోయింది కాబట్టి మీకు ఆ ప్లేస్ మేము అనౌన్స్మెంట్ ఇవ్వట్లేదు, మేము చెప్పిన ప్లేస్లు ఉన్నాయి కదా, మేము ఉన్న ప్లేస్లే కదా మీకు చెప్పేది, మీరు ఇవి తీసుకోండి అంతే సార్. అంటే ఇక్కడ మీకు ఖాళీగా ఉన్న ప్లేసులు హైడ్ చేస్తున్నారా? చేయట్లేదు సార్, అసలు మాకు చూపించట్లేదు సార్. అవి హైడ్ చేసి చూపించట్లేదు, మాకు అలర్ట్ చేసిన ప్లేస్లు కూడా కరెక్ట్గా చెప్పట్లేదు. ఇప్పుడు ఒకే ఊరికి 4-5 సచివాలయాలు ఉంటాయి. నీకు ఏ సచివాలయం అలర్ట్ చేశారంటే బుధవారపేట 1-2 ఉన్నాయి, ఒక బుధవారపేట అంతే. 1-2 సార్ అంటే మీకు తర్వాత ఆర్డర్లో వస్తుంది పోనీ మీరు చూసుకోండి అంతే సార్ చెప్పేది వాళ్ళు. సరే, ఇంకొకటి 5 years కొంతమందికి ఏఎన్ఎంస్కి 32 మెంబర్స్కి అర్బన్ వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చారు, కానీ ఆ ప్లేసెస్ అనేది వేకెన్సీ చూపించడం లేదు, అది బ్లాక్లోనే పెట్టారు. అది ఎందుకు పెట్టినారో తెలియడం లేదు సార్. అది మాకు ఓపెన్ చేస్తే కూడా మేము కనీసం ఇందులో 32 మెంబర్స్ అన్న అర్బన్కి వస్తాము, కానీ వాళ్ళని అక్కడికి పంపించడం లేదు, ట్రాన్స్ఫర్ చేయడం లేదు. వాళ్ళని కనీసము ఆ ప్లేసెస్ అన్న ఖాళీ చూపించేసి వాళ్ళు వేకెంట్ అయినా కన్నా మాకు ఈ కౌన్సిలింగ్ పెట్టింటే కొంతమంది కన్నా సేఫ్ అయ్యేవాళ్ళం. అంటే ప్రభుత్వం ట్రాన్స్ఫరెన్స్ గా చేస్తుంది, ఎవరికి ఇబ్బంది కావాలి. ట్రాన్స్ఫర్ అయ్యింది సార్ వాళ్ళు, కానీ ఆ ప్లేసెస్ వేకెన్సీలో చూపించడం లేదు. వాళ్ళకి శాలరీస్ ఎక్కువే, ప్రమోషన్ పైన వెళ్ళిపోయినారు పిఎస్సీలు, వాళ్ళు అదే ప్లేస్లో కంటిన్యూ చేస్తున్నారు. సరే, మాకు కనీసం వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కౌన్సిలింగ్ పెట్టాల్సింది, ఆ ప్లేసెస్ అలాగే ఉన్నాయి. అంటే కేవలం మీకు దూర ప్రాంతాలు పంపిస్తున్నారు కాబట్టి చేయాలనే ఉద్దేశం లేదు కాబట్టి ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నారంటే? లేదు సార్, అట్లేం లేదు. ఫస్ట్ మాకి ఆల్రెడీ మా యూనియన్ మెంబర్ ఒక ఆమె వాయిస్ మెసేజ్ పెట్టింది, ఫస్ట్ ఇది అడుగుదాము, ఇది అయిన తర్వాతనే కౌన్సిలింగ్ స్టార్ట్ చేద్దామన్నారు. కానీ అది ఏం జరిగిందో తెలియదు. మార్నింగ్ డైరెక్ట్ కౌన్సిలింగ్ స్టార్ట్ చేసేసారు. మా ర్యాంకులు లేట్ ఉన్నందుకు మీకు ఆఫ్టర్నూన్ రండి అనేసి అన్నారు. మేము ఆఫ్టర్నూన్ వచ్చాము సార్. మీకు దూరం పోవడానికి ఇబ్బంది ఉండి ఇవన్నీ చేస్తున్నారా? లేదు సార్, అట్లేం లేదు. నాకు ఎక్కడున్నా వర్క్ అయితే చేస్తాం సార్. మాకే అర్బన్ టు అర్బన్ అన్నారు, అర్బన్ టు అర్బన్ చేస్తాం. మాకు మెడికల్ పరంగా కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్, దాన్ని ఏం వాళ్ళు తీసుకోలేదు. నాదే చూడండి, మా హస్బెండ్కి యాక్సిడెంట్ అయిందని బెడ్ రీడింగ్లో ఉన్నారు. ఇప్పుడు నేను అంత దూరం పోయి చూసుకోవాలా, పిల్లల్ని చూసుకోవాలన్నా కూడా ఇబ్బందే కదా సార్. మాకు దూరం అని మరి కొంచెం చుట్టుపక్కల పల్లెలో ఏమన్నాం సార్, మారుమూల ప్రాంతాలకి పోయేంత సౌకర్యం కూడా లేనట్లు వేస్తే ఎట్లా చేయాలి సార్ వర్క్? ఇప్పుడు మారుమూల పల్లెల ఖాళీ లేదు కాబట్టి అక్కడ వెళ్ళమని చెప్పిండొచ్చుగా.
అక్కడ వాళ్ళు రూరల్ వాళ్ళకి వాళ్ళు అడిగినవి మాకు ఇచ్చేసినారు సార్. వెనకాల వాళ్ళకి వేరే ప్లేస్లు ఇచ్చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మేము అడిగినాం ఆ ప్లేస్ మాకు లేదు, కానీ వెనకాల వాళ్ళకి ఎట్లా వచ్చింది సార్ అదే ప్లేసు? మరి అడిగారా తిరుపతి? అడిగినాం సార్, మార్నింగ్ గొడవ కూడా జరిగింది, కానీ దానికి ఏమి ఎవరు రెస్పాండ్ కాలేదు. ఏం జరిగింది అనుకుంటున్నారు? లోపల ఏం జరిగింది అనేది అయితే ఏం తెలియదు సార్, కానీ డిస్ప్లే చేసింటే మా ప్రాబ్లం కొంచెం వరకన్నా క్లియర్ అయ్యేది. అంటే ఇవి లేవు, మేము ఇది తీసుకోగలం, ఇక్కడ పోయి చేసుకోగలం అనేది కొద్దిగా ఉండేది. ఏం చేస్తే బాగుంటుంది ఇప్పుడు? రీకౌన్సిలింగ్ చేయాలి సార్, మళ్ళీ రీకౌన్సిలింగ్ చేయాలా? ఎందుకంటే కలెక్టర్ మాకి మళ్ళీ రీకౌన్సిలింగ్ చేయాలి సార్. ఎవరికి ఏ సీరియల్ ర్యాంకు ఏది తీసుకున్నారో ఆ విధంగా మాకు కూడా ఇస్తే మేము కూడా సాటిస్ఫాక్షన్ అవుతాం. ఎందుకంటే మాకు ర్యాంక్ లేదు కాబట్టి వాళ్ళు ముందు ఉన్నారు కాబట్టి వాళ్ళకి వచ్చింది అని మేము కూడా మా బాధలు మేము ఏదో పడతాము. ఎందుకంటే కనీసం మేము హెల్త్ ఇంట్లో 2 పేషెంట్లు ఉన్నారు, ఒకరి మీద ఆధారపడి బతుకుతున్నప్పుడు కూడా వాళ్ళు మాది వినుకోకుండా మీకు అసలు కర్నూలులో మీకు అర్బన్లోనే లేదు, మీ ఉండే తీసుకుంటే తీసుకోండి లేదంటే వెళ్ళిపోండి అంటే మేము ఎక్కడికి వెళ్ళాలి సార్? 2 పేషెంట్లు ఎత్తుకొని ఏ ఊరికి వెళ్ళాలి? బస్సు లేదు, ఏం లేదు. అంటే అధికారులు కావాలనే ఉద్దేశంతో ఇలా చేశారా? అధికారులని మేము చెప్పట్లేదు సార్, అది ఏ ఉద్దేశంతో చేసినారైతే మేమేం చెప్పం సార్. కాకపోతే మాది కూడా బాధ కొంచెం విని మాకు కావాల్సిన సౌకర్యం కొంచెమన్నా కలిపాను సార్. 1% అని కల్పిస్తే మేము కూడా దాంట్లో సాటిస్ఫాక్షన్ అవుతాం సార్. దీని వెనక ఎవరు ఉన్నారు అనుకుంటున్నారు ఇట్లా జరగడానికి కారణం? అది ఎవరు చెప్పలేము సార్. ఎందుకంటే అది మేడం వాళ్ళు ఏమంటారు, ఇది 5 years అయింది కాబట్టి కంపల్సరీ మేము ఎక్కడేస్తే అక్కడ వెళ్ళిపోవాలా, ఇంకా దాన్ని ఎవరిని పాయింట్ చేసేది లేదు, మీరు వెళ్ళాల్సిందే అని చెప్తున్నారు. ఇంకా అది ఎంత న్యాయమో ఏమో మాకైతే తెలియదు సార్, అధికారులకే తెలియాలి. మేమైతే మా ప్రాబ్లం ఏంటంటే మాకు 2 పేషెంట్లు, భర్తకు పేషెంట్, ఒక బెడ్ పేషెంట్, ఇంట్లో పెద్ద పేషెంట్, పిల్లలు ఉన్నారు. మేము వాళ్ళని తీసుకొని వెళ్ళాము. ఆ ఊర్లకి బస్సులు లేవు, ఏం లేవు. మాకు తంబు ఉంటుంది, ఆ తంబు టయానికి వెళ్ళాలా, ఆ తంబు వేయకోకుంటే మాకు శాలరీ కష్టం. ఆ రోజు పోకోకుంటే మళ్ళీ వ్యాక్సిన్ వీక్లీలో 2 days ఉంటుంది. 2 days పొద్దున్నే 8కి 7కి వెళ్ళిపోవాలా, ఆ వ్యాక్సిన్ వేసుకోవాలా. మళ్ళీ డాక్టర్లు ఈడ పిఎస్సిలో సమాధానం చేయాలా, ఆడ ఏరియాలో సచివాలయంలో మేము సమాధానం చేయాలి. ఎక్కడ మాకు ప్రాబ్లం వచ్చినా మెమోలు వస్తాయి. మళ్ళీ ఇవన్నీ మాకు దృష్టిలో పెట్టుకొని మా బాధ అంతా చెప్తున్నాం సార్. కనీసం మాకు ఇక్కడ ఎక్కడో అర్బన్లో ఏ మూలలో ఉన్నా ఎవరికి తగ్గట్టు వాళ్ళకి ఇస్తే మాకు అంతే చాలు సార్. మేము ఎవరి మీద కంప్లైంట్ చేయాలని కాదు. ఇలాగే మిగతా వాళ్ళు కూడా ఇలా సమస్యలు ఉంటాయి కదా, వాళ్ళ పరిస్థితి కూడా ఇట్లా ఉంటాయి. వాళ్ళు అందుకనే సార్ మాకు కొంచెము వాళ్ళు కొంచెము న్యాయం చేయండి. మార్పులు ఎక్కడో కాకుండా అక్కడ మారుమూల అనేది కదా సార్, అక్కడ ఊర్లు ఉంటాయి కదా సార్, అక్కడ వాళ్ళని అడ్జస్ట్ చేయాలా. ఇప్పుడు ఫస్ట్లో ఇంతకుముందు మాకు జాబ్స్ ఇచ్చినప్పుడు కూడా ఫస్ట్ ఇదే విధంగా ఇచ్చినారు. ఈ ప్రాబ్లమ్స్ చెప్పినందుకే మళ్ళీ కౌన్సిలింగ్ పెట్టి ఎవరికి ఎక్కడ కావాలా, రూరలా అర్బన్ అని అప్పుడు డిసైడ్ చేసి ఇచ్చారు సార్. అందరూ మా సమక్షంలోనే ఇచ్చారు, డిస్ప్లే చేసి మీకు రూరల్ కావాలంటే రూరల్, అర్బన్ కావాలంటే అర్బన్ అట్లా ఇచ్చారు సార్. ఆ విధంగా మేము కూడా అడుగుతుండే సార్. అంటే మేము అక్కడే చేస్తాము, అదే ఊర్లో ఉంటామని మేము అడగట్లేదు సార్. అంటే అందరూ అర్బనే కావాలనుకుంటే రూరల్ పనిచేసే వాళ్ళు అదే రూరల్ వాళ్ళు కూడా ఉంటారు కదా సార్, అక్కడే వాళ్ళు కూడా ఉన్నారు సార్. వాళ్ళు కూడా రూరల్లో ఉంటారు, వాళ్ళు ప్లేస్ మార్చండి అని చెప్తున్నాం సార్. అక్కడ మారుమూల ప్రాంతాలకు దగ్గర ఎవరు ఉంటే వాళ్ళు కావాలంటారు సార్. ఎవరేమో మొత్తం ఊరంతా విడిచిపెట్టి రామని చెప్పరు సార్, ఎవరో ఒకరు ఉంటారు ఖచ్చితంగా మాలాంటి ఎంప్లాయీస్. కాబట్టి మాకు ఏదో ఒకటి సాయం చేయండి సార్, అంతే. ఫైనల్ గా అర్బన్ వాళ్ళు అర్బన్ లోనే ఉంచాలి, రూరల్ వాళ్ళు రూరల్ లో పెట్టాలనేది మీ డిమాండ్? డిమాండ్ కాదు సార్, అర్బన్ లో రిక్వెస్ట్ చేసిన అర్బన్ లో ఉన్న వాళ్ళు ఒకవేళ ఇక్కడ ఖాళీ లేకుంటే దగ్గరలో కొంచెం వేయమని చెప్తున్నాం సార్, ఏదైనా సౌకర్యం. ఎందుకంటే మాలాంటి ముసలి ఉంటాం సార్, బండ్లు రావు, ఆటోలు రావు, మేము ఎట్లా రావు సార్ ఆ ఊరు నుంచి మధ్యలో? మాకు ఎవరు అక్కడ సపోర్ట్ ఎవరు ఉంటారు, మా సేఫ్టీ ఎవరు? మేము ఇంటికి వచ్చే వరకు మా పిల్లలకు ఎవరు రెస్పాన్సిబుల్? ఇవన్నీ ఉంటాయి సార్ మా ప్రాబ్లమ్స్. అందుకని మేము ఒక్కటే అడుగుతున్నాం సార్, మాకు కొంచెం ఏదో ఒకటి హెల్ప్ చేయండి సార్. ర్యాంక్ వైజ్ సీరియల్ ప్రకారం ఏ విధంగా తీసుకున్నారో ఆ విధంగా తీసుకొని మాకు అర్బన్లో కానీ పక్కన పల్లె, మాకైతే అర్బన్లోనే కొంచెం దగ్గరలో. ఎందుకంటే పేషెంట్ని మేము వేరే ఊరి నుంచి వచ్చి మళ్ళీ ఏమన్నా అయితే చూసుకోలేము సార్. అధికారులు అడిగారు కదా, ఏం చెప్పారు? అది ఆల్రెడీ అయిపోయింది, కలెక్టర్ సైన్ చేసేసినారు, ఇంకా అయిపోయింది, ఇవన్నీ మామూలే. మాకు ఆర్డర్స్ ఇచ్చారు, అంతే, మేము ఎక్కడో చేసేస్తాము అని చెప్తున్నారు సార్. రైట్, మొత్తంగా చూసుకుంటే ఈ అర్బన్ లో పనిచేసేటువంటి ఎవరైతే ఈ హెల్త్ అసిస్టెంట్స్ ఉంటారో వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది ఉందని చెప్పినారు. చెప్పండి అమ్మా, ఏమమ్మా మీ ఇబ్బంది ఏంటి? సార్ నా ర్యాంకు 219. నాకు ర్యాంకు మేము అర్బన్లో అడిగినాం సార్, మా వార్డు కాకుండా పక్కన వార్డు సచివాలయం మేము అడిగాం సార్. కానీ మాకు సార్ వాళ్ళు చూపించలేదు సార్. లేదు వెళ్ళిపోయింది. 77 అడిగినాడు, లేదు వెళ్ళిపోయింది అన్నారు. 70 అడిగినాం, లేదు వెళ్ళిపోయింది అన్నారు. తర్వాత 66 అడిగినాం సార్, అప్పుడు వెళ్ళిపోయింది అన్నారు, లేదు అన్నారు. తర్వాత మా ర్యాంక్ తర్వాత 400 ర్యాంక్ వాళ్ళకి ఎలా ఇచ్చినాం సార్ ఆ ప్లేసెస్?
నా ర్యాంకు కంటే వాళ్ళ ర్యాంక్ చాలా ఎక్కువ సార్. నేను సీరియల్ నెంబర్ చాలా ముందున్నాను, కానీ నేను అది అర్బన్లో అందుకోలేకపోయినా. నాకు గారిగేపురం ఇచ్చినారు సార్. నాకు అంటే ఇప్పుడు మీకు అన్యాయం జరిగింది అంటున్నారు. నాకు అన్యాయం కంపల్సరీ జరిగిందని నేను అనుకుంటున్నాను సార్. మాకు మళ్ళీ అసలు ఏ ర్యాంక్ వెళ్తుంది, ఏ ర్యాంక్ డిస్ప్లేనే లేదు సార్. ఎవరెవరు ఏ ర్యాంక్ వెళ్తున్నారో మేము రాసి పెట్టుకుంటాం సార్, మిగతా మేము చూస్ చేసుకుంటాం. అలాంటప్పుడు వాళ్ళు అలా చేయకుండా తర్వాత ఏది మేమేమైనా లేదు వెళ్ళిపోయిందని అనుకుంటున్నాం సార్. మాకు ర్యాంకు వైజ్గా మరి డిస్ప్లే వేస్తూ అందరి ఆధ్వర్యంలో మాకు నీట్గా జరగాలి సార్. మొత్తంగా చూసుకుంటే మాకు అన్యాయం జరిగింది. రేషనలైజేషన్ పేరుతో మమ్మల్ని ఇబ్బంది పాలు చేస్తున్నారు. మరి మారుమూల గ్రామాలకు పంపించారు. అర్బన్ రూరల్ వాళ్ళకి కాకుండా ఇక్కడ డిస్ప్లే కాకుండా అంటే ఆ ర్యాంకుల ప్రకటించకుండా డిస్ప్లే చేయకుండా ఆప్షన్ ఎంచుకునేటువంటి అవకాశం ఉన్నప్పటికీ అలా కాకుండా హైడ్ చేశారు. కేవలం 217 ర్యాంక్ ఉంటే 419 ర్యాంక్ నేను ఎంచుకునేటువంటి ప్లేస్ ఎలా పోతుందని ప్రశ్నించేటువంటి పరిస్థితి ఉంది. సో రీకాల్ చేయాలి, తప్పనిసరిగా రేషనలైజేషన్తో మళ్ళీ నిష్పక్షపాతంగా కౌన్సిలింగ్ జరపాలని హెల్త్ అసిస్టెంట్ కోరేటువంటి పరిస్థితి. వీడియోజల్ చంద్రశేఖర్తో కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.